క్లిష్ట పరిస్థితుల్లో విజయం కోసం కలబడి పోరాడి నిలబడిన భారత్ పుణె వేదికగా ఇంగ్లాండ్ మట్టి కనిపించింది. ఆరంభంలోనే టాప్ ఆర్డర్ అంతా పెవలి చేరినప్పటికీ వెన్ను చూపిన భారత్ అద్భుతంగా ఆడి భారీ స్కోర్ చేయగలిగింది. ప్రత్యర్థి బ్యాటర్స్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తుంటే ఇండియన్ సెన్సేషనల్ బౌలర్ హర్షిత్ రాణా అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఇంగ్లాండ్ కు సరైన సమయంలో కళ్ళని వేసి భారత్ కు అపూర్వ విజయాన్ని అందించారు. మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే శుక్రవారం రోజు రాత్రి భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరిగిన 4వ టీ20లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు భారత్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఒక 6 ఒక 4 బాది ఇంగ్లాండ్ కు ప్రమాద హెచ్చరికలు పంపాడు. కానీ ఈ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ సకీబ్ మహమ్మద్ తన మొదటి ఓవర్లోనే సంజు శాంసన్, తిలక్ వర్మ అలాగే ఇండియన్ కెప్టెన్ వికెట్ పడగొట్టి భారత్ కు భారీ షాక్ ఇచ్చాడు. ఇక్కడే భారత జట్టు తన వీరోచిత పోరాటాన్ని ప్రదర్శించింది. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన రింకు సింగ్ మరియు ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ షాట్లతో రెచ్చిపోయారు. దూకుడుగా ఆడే క్రమంలో ఇద్దరు బ్యాటర్స్ అవుట్ అయినప్పటికీ భారత్ మాత్రం ఎక్కడ వెనుకంజ వేయలేదు. ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం వచ్చిన శివం దుబే అద్భుతమైన షాట్లతో అలరించాడు. అలాగే ఇండియన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన స్ట్రోక్ ప్లేతో ఇంగ్లాండ్ ను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా శివం దుబే ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ బౌలింగ్ లో కొట్టిన భారీ సిక్సర్లు చూడముచ్చటగా ఉన్నాయి. 30 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన హార్దిక్ పాండ్యా 53 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడి 18 ఓవర్లో పెవలించేరాడు. 34 బంతులు 7 ఫోర్లు 2 సిక్సర్లతో ఇంగ్లాండ్ కు కొరకరాని కోయిలా మారిన శివం దుబే 53 పరుగులు చేసి చివరి బంతికి రన్అట్ గా వెనుతిరిగాడు. సంచలన బ్యాటింగ్ తో అదరగొట్టిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు రాబట్టింది. ఇంగ్లాండ్ బౌలర్ సకీబ్ మహమ్మద్ 3 వికెట్లతో రాణించాడు. 182 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన ఇంగ్లాండ్ కు అదిరి ఆరంభం లభించింది. ముఖ్యంగా ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రివర్షిప్ షాట్లతో పరుగులు రాబట్టాడు. పవర్ ప్లే ఆఖరి బంతి ముందు వరకు సాఫీగా వెళ్తున్న ఇంగ్లాండ్ కు రవి బిష్ణోయ్ మ్యాజిక్ బంతితో బెన్ డకెట్ వెనక్కి పంపి భారీ షాక్ ఇచ్చాడు. ఇక అక్షర్ పటేల్ ఫిల్ షాట్ ను బౌల్ చేసిన విధానం సూపర్ అని చెప్పాలి. రవి బిష్ణోయ్ ఇంగ్లాండ్ కు మరో షాక్ ఇస్తూ ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను వెనక్కి పంపాడు. అయితే ఒంటరి పోరాటం చేసిన హ్యారీ బ్రూక్ భారత బౌలర్లను ప్రతిఘటించాడు. ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలివిగా గాయంతో ఫీల్డింగ్ రాని శివం దుబే స్థానంలో బౌలర్ హర్షిత్ రాణా బరిలోకి దించి ఇంగ్లాండ్ కు భారీ షాక్ ఇచ్చాడు. రావడంతోనే హర్షిత్ రాణా డేంజరస్ బ్యాటర్ లివింగ్స్టన్ వెనక్కి పంపాడు. 26 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న హ్యారీ బ్రూక్ ను వరుణ్ చక్రవర్తి బౌల్తా కొట్టించి ఇంగ్లాండ్ ఆశల మీద నీళ్లు చెల్లాడు. ఇక్కడ నుండి హర్షిత్ రాణా తన మెరుపు బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను కకాబికలు చేశాడు. ఈజీగా గెలిచేలా కనిపించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దాడికి 19.4 ఓవర్లలోనే 166 పరుగులకు ఆల్అౌట్ అయింది. 15 పరుగుల తేడాతో 4వ టీ20 గెలిచిన భారత్ 3-1తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అదిరిపోయే హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన శివం దుబే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.